ఆయన యోచన చేశాడు భగవంతుడు, వీడు ఇట్లాంటి స్తంభంలో ఉంటాడు అన్నాడే, నేను కనిపించకపోతే భక్తుడి వ్యర్థం అయిపోతుంది, భక్తి పోతుంది. ఉన్నాడు ఆండాడు కొట్ట వచ్చాడు. ఇదండి అంత విశ్వాసం, ఊరిపోయాడు అన్నమాట, అంత నమ్మకం. యో యశ్రద్ధస్స ఏవ సహా, ఎవడికి శ్రద్ధ అదే సయేవ సహా అన్నాడు. ఆ శ్రద్ధ కావాలి. కాబట్టి ఆ విధంగా మరి ఈశావాస్యమిదం సమస్తము ఈశ్వరుని చేత వ్యాప్తం, అంటే వ్యాపించింది. అలా లేనప్పుడు తిరుపతి వచ్చేస్తుంది. పైన కప్పడం, కప్పబడే వస్తువు కప్పిక, అప్పుడు అద్వైతం ఎట్లయింది? ఇప్పుడు దీనికి ఉదాహరణ ఇదే. నిప్పులో చక్కెరలో తీపి ఎక్కడుంది? లేని చోట ఎక్కడ? అది వేరుగా ఉన్నాయా? ఇది ఈశావాస్యం. ఏది? ఇదం సర్వం. ఇదం శబ్దం ఎప్పుడో వస్తావి, నీకంటే ఎదురుగా వేరు వస్తువు ఇది ఇది ఇదని నీకంటే వేరుగా ఉండే వస్తువుని చూపిస్తావు. అంటే నీవు అంటే ఆత్మకున్న అన్యంగా చూపించేటి జగత్తు నామరూపాత్మగా నీకంటే వేరని అనుకుంటున్నావే. ఇప్పుడు ఇదంతా వ్యవహరిస్తున్నావే, ఈ వ్యవహరించే జగత్తు ఈశావాస్యం. అది కూడా ఈశ్వరుడేనయ్యా. ఈశ్వరుడికి ఉంటే అన్యంగా లేదు. అన్యంగా నామరూపాత్మ జగత్తు ఉందంటావా? ఇప్పుడేమైంది? దానికి పరిచ్ఛేదం వచ్చింది. పరిచ్ఛేదం వచ్చినప్పుడు అది అద్వైతం ఎట్టవుతుంది? అలా పరిచ్ఛేదం ఒప్పుకుంటాను. ఎలా ఒప్పుకుంటాను? చక్కెరలో తీపిని ఎలా తీసేయగలవు? ఎవడైనా తీసేయగలడా? కాబట్టి ఆ అనుభూతి కలగాలి. ఈ భేదం ఎక్కడొచ్చిందయ్యా? వస్తువులో ఉందా? మెదడులో ఉంది, నీ బుద్ధిలో ఉంది. నీ బుద్ధిలో ఇది వేరు వేరు వేరే నామరూపాత జగత్తును వేరుగా ఉన్నట్టు భావించావు. దాన్ని లేని ఉనికి తెచ్చిపెట్టుకున్నావు కాబట్టి గాఢమైంది, కాబట్టి నీకు భేదం కనిపిస్తుంది. కాబట్టి వ్యాప్తం, సర్వ వ్యాపకం, వేరే పదార్థమే లేదు. ఈశావాస్యం ఇదం అంటే నువ్వు ఏదైతే వేరుగా నామరూపాత జగత్తుగా చూస్తున్నావో ఇదంతా కూడా అదే అన్నాడు ప్రహ్లాదుడు. భగవంతుడు ఉన్నాడే, ఉన్నాడే అందరూ కూడా అన్నాడు. ఎక్కడ ఇదమంటే సర్వం, ఇదమంటే ఇదిగో ఇది ఇది కాబట్టి నాకంటే వేరుగా ఉంది, అది పరిపూర్ణ సిద్ధాంతం కాదు. ఇది కూడా ఇదమే. నేను అంటున్నావు, చూపిస్తున్నావు లేదా వేరుగా? కాబట్టి దేహము, ఇంద్రియాలు ఏవే ఉన్నాయి, ఆత్మకర్ణ్యమైన రెండో పదార్థం అన్యమినావో అదంతా ఇదం శబ్దం దొరికింది. ఆత్మ కంటే అన్యంగా నీలో ఏదే దృష్టిలో ఉన్నాయో దానికి అస్తిత్వం నువ్వు కల్పించుకున్నావో అదంతా ఇదమే. కానీ ఇదం నిజంగా ఉందా? చక్కెర నుంచి తీపి వేరుగా ఉందా? తీసే చక్కెరలో అంటావా దాన్ని నువ్వు? చప్పడి వల్ల చక్కెర అంటే ఇటు పిచ్చిపట్టింది అంటారు. నిప్పు తెచ్చి ఇది కాల్చదా అంటే పిచ్చిపట్టింది అంటారు. నిప్పును దహన శక్తిని వేరు చేయగలవా? ఒకేటది. ఆ విధంగా ఈశావాస్యం ఎందుకయ్యా? సయేవేదమగ్రాసి సాయిచ్ఛత బహుశ్యాం ప్రజాయేయ. ఆయన సంకల్పం నుంచి వచ్చింది. ఇది సంకల్పం, యథార్థం కాదు. సంకల్పం అనేది కల్పితం, ఊహ, కోరిక. భగవంతుడి కోరిక ఉందండి. కాబట్టి వ్యావహారికంగా జగత్తు సృష్టి ఇవ్వడింది. ఎవరి నుంచి వచ్చిందా? సృష్టించేవాడు ఒక బొమ్మ చేయాలి, మట్టి ఉండాలి, కుమ్మరుడు ఉండాలి, దాన్ని ఆకారం తిప్పించాలి. ఇవన్నీ ఇన్ని పదార్థాలు ఉన్నాయి, ఏకవాడింది. కానీ అందుకని శాస్త్రం ఉంటుంది, అవి నువ్వు సృష్టించావు. అభిన్న నిమిత్తోపాధికరణం అనింది. ఒక పాత పద్ధతి వదిలేయండి. ఇప్పుడు పట్టు మీరు చూస్తూ అంటారు. బెంగళూరులో స్వామివారికి ఆ పట్టు నేను పోయా, చూపించారు. ఆకు తిని తనలో నుంచే దాడిని తీస్తుంది పట్టు పురుగు. తీసి తన చుట్టూ అల్లుకుంటుంది, పూర్తిగా మూసేస్తుంది. కొన్ని రోజులకు దాన్ని తుంచేది బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఏమైనా తింటూ తెగిపోతుంది ముక్కలు మలుగా. ఈ దుర్మార్గులు ఏం చేస్తున్నారు? అందుకని
పెంచకముందే 2 రోజులు తీసుకొని స్టీమ్లో పెట్టేస్తారు, అవి చచ్చిపోతుంది. దారం ఒకటే కొన్ని 100 అడుగులు వస్తాయి. ఈ దారం ఎక్కడి నుంచి వచ్చింది? శాస్త్రం నేను చెప్పిన శాస్త్రం. ఎట్లయితే పురుగు దానిలోంచే తనలోంచి దారం తీసింది, మళ్ళీ దానిలో లేదు. అలానే సృష్టి అనుకున్న వ్యవహారం కాబట్టి ఎక్కడి నుంచి ఉండేది ఒక వస్తువు, అందులో నుంచి వచ్చింది. కుండ, ముంత, మళ్ళీ ఇక్కడ అంతవరకు ఎత్తుకోవాలి. కర్త ఇవన్నీ కాదు, తిప్పుతాడు, మళ్ళీ చేసేవాడు ఉన్నాడు. దానికి వేదాంతం, అందుకని అభిన్నతో పాదకారం అని చెప్పేసింది. కాబట్టి ఇవన్నీ ఎన్నిటిలో కూడా ఆ పదార్థం, రెండో పదార్థం లేదు, ఉండేది ఒకటి. వ్యవహారికలు చెప్పుకున్నాం. వ్యవహారం నుంచి నిజానికి పోతే కుండ, బాణ, ఇదేంటో చూస్తుందండి. ఎవరు నేను మట్టి అంటే మీరు నమ్ముతారు, పిచ్చి పడింది అంటారు. ఇది మట్టే, మట్టి నుంచే దీన్ని శుద్ధి చేసి కాల్చి చేశారు. ఈ బిల్డింగ్ మట్టి అని అనుకోండి, నవ్వుతారు. ఏమిటి రాళ్ళు ఎక్కడివి? మట్టిని శుద్ధం చేసి ఫ్యాక్టరీలో పెట్టి బాగా కాల్చారు, దీంట్లో కెమికల్స్ చేశారు, రూపాంతరం చేసుకొచ్చారు. ఈ కుర్చీ, మెట్లు, ఇవి అన్నీ మట్టే. పంచగంలో మట్టి భాగం ఎక్కువ ఉంటే ఇవి వస్తుంది, అగ్ని భాగం ఉంటే ఇవి అవుతాయి. కానీ ఇవన్నీ అవే. అయితే ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? ఎలా అయితే మట్టి నుంచి వచ్చినవి, మట్టిని తీసేస్తే వస్తువుకు ఉందా? దీని ఏమన్నారు? గుడ్డు అన్నారు. అక్కడ పేరు తీసిపారండి, గుడ్డు ఉందా? మళ్ళా ఆ దారం కూడా ఉంది, దూదిని వేరు చేయండి, ఉందా? కాబట్టి ఎన్ని ఉన్నా, ఎన్ని బిల్డింగ్లు ఉన్నా, ఇంకో రూపంలో ఉన్నా, దాంట్లో ఒకే పదార్థం కంటిన్యూగా ఉంది, వేరు చేయలేనటువంటిది అదే మట్టి. అది ఎందుకు మట్టి నుంచి వచ్చాయి? నామరూపాధ్యాయులు మట్టి నుంచి వచ్చినవి, మట్టిలో కూడా అవే ఉంటుంది. ఆ విధంగానే భగవంతుడు ఒకడే ఉన్నాడు. ఆయన కానీ బహుశా సంకల్పం కలిగింది, సంకల్పంలో సృష్టి అయింది. ఈ సృష్టి అంతా ఆయనకంటే వేరే పదార్థమే లేదు. అందుకనే ఈశావాస్యమిదం సర్వం యతు కించతు జగత్యాం. ఎందుకయ్యా జగత్ అంటున్నది గతిశీలం, పరిణామశీలం. నువ్వు కారు ఎత్తుకున్నావు, కారు పరిగెత్తాలా? కింద నేల కూడా కారు పరిగెత్తుందా? కారు చక్రాలు కింద కథల్ని నేల కావాలి. రైలు పరిగెత్తాంది, ఆ కథల్ని పట్టా ఉంటే ఇది కూడా వెళ్ళి పరిగెత్తుందా? అలానా గతిశీలమైన దానికి గతి మార్పు లేకుండా స్థిరమైన వస్తువు ఆధారంగా ఉండాలి. వ్యావహారికంగా తీసుకున్న